Hello everyone, welcome back to our channel. Today let's make stuffed brinjal masala curry. ఈ కూర చాలా ఈజీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం జీరా, ధనియాలు, మెంతులు, బ్లాక్ ఉరద్ దాల్ వేసుకోవాలి. వేసుకొని ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు, తర్వాత కొంచెం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం పుదీనా ఆకులు వేసేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే మనం తక్కువ తీసేసాం, ఇట్స్ పీల్డ్ ఆఫ్ గార్లిక్. అండ్ ఇందులోకి కొంచెం జింజర్ కూడా వేసుకోవాలి, కడిగేసి చిన్నగా కోసుకున్న జింజర్. ఇప్పుడు అవి మిక్సీలో వేసేసుకున్న తర్వాత కొంచెం టామరిండ్ అండ్ కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బీ ఇంటూ అ ఫైన్ థిక్ పేస్ట్. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము, ఫుడ్ కోకోనట్ ఆయిల్. అండ్ ఇందులో కొంచెం సోంపు, జీరా, మస్టర్డ్ సీడ్స్ అవి వేసుకున్న తర్వాత చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత కొంచెం టమాటో ప్యూర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకుందాం. కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రౌండ్ బ్రింజాల్ తీసుకుంటున్నాం. అండ్ ద రౌండ్ బ్రింజాల్ ఇస్ కట్ ఇన్ ద మిడిల్. ఒక ప్లస్ సింబల్ లాగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇది కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం అనమాట. ఆఫ్టర్ లైక్ 2-3 మినిట్స్ మూత తీసేసి ఇందులో కొంచెం 2 చిల్లీస్ వేసేసుకొని తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత అగైన్ లెట్స్ కవర్ ఇట్ విత్ ద లిడ్. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి గార్నిష్ కింద కసూరి మేతి యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇది గిన్నెలోకి తీసేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ బ్రింజాల్ స్టఫ్డ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. I hope this video is very informative and useful. Please do like, share, comment, subscribe, and don't forget to hit the bell icon to get notification of our videos, and please support and bless our family. Thank you for watching.